ఏమండి 5వ వచనంలో, ఈ సంగతులు మీరు ముందుగానే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకము చేయుచున్నది ఏమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశాను. ఇక్కడ మనం ఆలోచిస్తే, ఈ సంగతులు మీకు జ్ఞాపకము చేసినను అంటున్నాడు యోధా గారు. దేవుని పిల్లలారా, యోధా గారు ఇక్కడ ఈ సందర్భాన్ని చెబుతున్న విధానాన్ని మనం ఆలోచిస్తే, బోధన గూర్చి మీరు జాగ్రత్త పడండి అంటాడు. 3వ వచనం, ప్రియులారా మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచున్నాను, మీకు వ్రాయవలసి వచ్చెను. అంటే ఈ పుస్తకం కాన్సెప్ట్ ఏంటంటే, పరిశుద్ధులైన దేవుని పిల్లలకి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడండి, మీరు పోరాడాలి అని కోరుకుంటూ, తర్వాత కంటిన్యూస్ చదవండి. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురతనకు అప్పగించి దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు. ఇక్కడ మనం ఆలోచిస్తే, బోధను మార్చడానికి మొదటి శతాబ్దంలోనే కొంతమంది చొరబడ్డారు అంటున్నాడు. చొరబడ్డం అంటే దొంగచాటున వచ్చేశారు. ఏ బోధ? పౌలు గారు బోధించిన బోధ, అపోస్తులు బోధించిన బోధ, యేసుక్రీస్తు వారు బోధించిన బోధ కాకుండా కామాతురతకు, అంటే ఈ లోక సంబంధమైన వాటిని కావాలని కోరుకోవడం కాకుండా, ఏమండి, వారు ప్రభువుని యేసును కూడా విసర్జించే బోధ. ఈ విషయం మాట్లాడుతూ మన 5వ వచనం చదివాం. ఈ సంగతులు మీరు ముందుగానే ఎరిగి ఉన్నారు. ఏమండి, ఈ సంగతులు ఐగుప్తులో వారి పితరులు ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో వారి పితరుల మధ్య దేవుడు జరిగించిన క్రియలు మీరు ముందుగానే ఎరిగి ఉన్నారు. వారు ఎరిగి ఉన్నవారు వాటిని మరిచిపోయారు. అంటే ముందుగానే ఎరిగి ఉన్నవారు మరిచిపోతే దేవుడు ఏం చేశాడు? వారిని నాశనము చేశాడు. కనుక అలా నాశనము చేయబడ్డ ఆ ఇశ్రాయేలీయులు ఎరిగిన సంగతులు మరిచిపోయారు కనుక దేవుడు వారిని నాశనం చేశాడు. కనుక మీరు కూడా ఎరిగిన సంగతులు మరిచిపోకుండా, అనగా మీరు విన్న ఈ బోధను మరిచిపోకుండా మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. అది సందర్భం. మరలా మాట చదివితే, ఏమండి, ఈ సంగతులన్నీ మీరు ముందుగానే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నది ఏమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసినాడు. వాళ్ళ ముందు జరగలేదన్నట్టు వాళ్ళు ప్రవర్తించి అపనమ్మిక నిమిత్తము దేవుడు వారిని నాశనం చేశాడు. అంటే వాళ్ళ కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు చేసిన వారు మరచిపోవడం, అవిశ్వాసాన్ని కనబరచడం దేవుడికి నచ్చలేదు. అదొకటే కాదు సంఘటన. తర్వాత సొదొమ గొమొర్రా గురించి మాట్లాడాడు. వాళ్ళు తమ శరీరమును పరశరీరాలతో కామకత్వానికి వాళ్ళు తమ దేహాలను ఇచ్చారట. వారిని నాశనం చేశాడు. జ్ఞాపకం చేస్తున్నాడు. అది యోధా గారు వాటిని జ్ఞాపకం చేస్తున్నాడండి. ఇది బోధ. ఏమంటే బైబిల్ బోధ అంటే ఏంటంటే మనకి ప్రారంభం నుండి తెలియాలండి. బైబిల్లో రాయబడిన బోధ ఏంటంటే ప్రారంభం నుండి తెలియాలి. ఏమంటే బైబిల్ బోధించాలన్నా, బైబిల్ మనకు అర్థం కావాలన్నా, మనకి అబ్రహాము, ఆయనకంటే ముందున్న నోవాహు, ఆయనకంటే ముందున్న ఆదాము గురించి మనకి తెలియాలి. ఇవి ఫండమెంటల్స్ అంటారు.
వీరి గురించి మనకి అవగాహన లేకపోతే మనకి బైబిల్ అర్థం కాదు. ఎంత బోధించినా అబ్రాహ్మ ఎవరో మాకు తెలియదండి అన్నారనుకో, చెప్పడం కూడా వేస్ట్. అందులో విశ్వాసం గురించి చెప్పడమే వేస్ట్. విశ్వాసం గురించి అర్థం కావాలంటే అబ్రహాము చరిత్ర మనకి అవగాహన ఉండాలి. జలప్రళయం గురించి తెలియాలంటే నోవహు చరిత్ర అవగాహన ఉండాలి. సృష్టి ప్రారంభం మనకి తెలియాలంటే, ఆది మానవుడు ఎవరో తెలియాలంటే ఆదాము చరిత్ర తెలియాలి. అప్పుడు నీకు బైబిల్ అర్థమవుతుంది. అందుకని ఈ ఫండమెంటల్స్ ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇదే బోధ. ఈ ఫండమెంటల్స్ అంటే ఆది కాండములో ఉన్న ఆదాము చరిత్ర, తర్వాత జలప్రలయంలో నాశనమైన నోవహు చరిత్ర, నోవహు కుటుంబం తప్ప మిగతా వారందరూ నాశనమయ్యారు కదా, ఆ చరిత్ర, తర్వాత 10 తరాల తర్వాత పుట్టిన అబ్రహాము చరిత్ర, ఆయన తర్వాత ఇస్సాకు, యాకోబు తర్వాత 12 మంది ఇశ్రాయేలీల గోత్రాల ఈ చరిత్ర క్రైస్తవులుగా మనకి తెలిసి ఉండకపోతే బైబిల్ మనకి అర్థం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చరిత్రలు మనకి ఎంతో కొంత అవగాహన లేకపోతే బైబిల్ మనకు అర్థం కాదు. చెబుతున్న మాకును చెప్పడం రాదు ఆ చరిత్ర తెలియకపోతే. బైబిల్ బేస్ అయ్యేదే వాటి మీద అండి. తర్వాత వచ్చిన యోధారాజులు దావీదు, తర్వాత న్యాయాధిపతుల్లో యెహోషువ మొదలుకొని సంసోను, చివరిగా సమూయేలును కూడా న్యాయాధిపతి అంటారు, దీర్ఘదర్శి అంటారు, ప్రవక్త అంటారు. వీరి చరిత్ర కామన్గా మనకి తెలియకపోతే ఏమండి క్రొత్త నిబంధన కూడా అర్థం కాదు, యేసుక్రీస్తు కూడా అర్థం కాడు. కనుక ఇది బోధ. ఈ బోధ నిమిత్తము మీరు పోరాడండి. ఈ బోధను జాగ్రత్తగా పట్టుకోండి. వీటిని కదా మేము బేస్ చేసి క్రొత్త నిబంధనలు అనేక సంగతులు బోధించానంటున్నాడు పౌలు గారు అనేక సంగతులు బోధించానంటున్నాడు. అలాగనే మనకి ఆది కాండంలో ఆదాము, ఆయన కుమారుడైన కయీను, హేబేలు చరిత్ర తెలియడం కాదు, కయీను చరిత్ర కూడా తెలియాలంటున్నాడు. వాళ్ళ చరిత్రను గురించి మాట్లాడుతూ ఎన్నో వచనం ఇది 11వ వచనం నుండి చదువుదాం. అంటే వారి చరిత్రను బేస్ చేసి మాట్లాడుతున్నాడు. చదవండి. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. అంటే ఇప్పుడు కయీను నడిచిన మార్గం వారు నడిచారంటే ఇప్పుడు కయీను ఎవరు, ఆయన నడిచిన మార్గం ఏంటో మనకు అవగాహన ఉండాలి. బిలాము బహుమానాల కోసం ఆతురముగా పరిగెత్తాడు అంటే ఇందుకు బిలాము ఎవరో మనకి అవగాహన ఉండాలి. ఇవన్నీ మాకెందుకండి? ఈ బైబిల్లో బిలాము ఆయన చరిత్ర మాకెందుకండి, కయీను చరిత్ర మాకెందుకండి, ఆదాము చరిత్ర మాకెందుకండి అంటే బైబిల్ అర్థం కాదు. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ వారు బైబిల్ నేర్చుకోండి అని ఎందుకంటామంటే, కయీను నడిచిన మార్గం అనగానే కయీను గారు ఎక్కడ నడిచారు? నూదు దేశంలో నడిచారు. ఆ మార్గమా? అది కాదు. ఇక్కడ ఆయన బ్రతికిన బ్రతుకే ఒక మార్గం. బిలాము నడిచిన మార్గం. బిలాము ఎక్కడ వాడండి? మోయాబు దేశంలో బాలాకు రాజు పిలిస్తే శపించడానికి బయలుదేరాడు. ఆయన నడిచిన మార్గమా? నడయాడిన మార్గమా? అది కాదు. ఆయన బహుమానాల కోసము ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి సిద్ధపడ్డాడు. దేవుడు వద్దన్నా దేనికి? బహుమానాలకి ఆశపడి. కనుక ఇలాంటి మార్గంలో నడిచే వారికి శ్రమ అంటున్నాడు. శ్రమ. కనుక ఈ బైబిల్లో ఉన్న ఈ పత్రికలు మనకు అర్థం కావాలంటే బైబిల్లో ఉన్న పాత చరిత్రలు మనకి తెలియాలి. భారతదేశం గురించి కూడా మనకు అర్థం కావాలంటే భారతదేశం స్వతంత్రం కోసం పోరాడిన వారి చరిత్ర తెలియాలి. మహాత్మా గాంధీ అంటే ఏంటో, ఎవరో, ఆయన ఏం చేశాడో, ఆయన ఉప్పుకు సత్యాగ్రహం స్థాపించాడు, అహింసావాదాన్ని ఆయన నడిపించాడు. ఇవన్నీ తెలియకపోతే భవిష్యత్తులో మన పిల్లలు ఏమంటారు తెలుసండి? మహాత్మా గాంధీ కంటే గాడ్సే గొప్పవాడు అంటారు. వీళ్ళు మామూలు కాదు. ఎందుకంటే ఇప్పుడు చరిత్రను రివర్స్ బోధిస్తున్నారు. అధికారాలు మారి మహాత్మా గాంధీని జాతిపితగా పేరు తెచ్చుకున్న ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు భారతదేశానికి మంచి రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్ని కూడా కనిపించకుండా చేయాలనే ఈరోజు కొన్ని కుళ్ళు ప్రయత్నాలు ఈ సమాజంలో మనకు కనిపిస్తున్నాయి. కనుక భారత చరిత్ర తెలియాలంటే భారతదేశం స్వతంత్రం కోసం పోరాడిన వారి చరిత్ర తెలిస్తేనే భారతీయులుగా నిజంగా మనం భారతీయులుగా చెప్పుకోవడానికి భాగ్యం ఉంటుంది.
ఇది మనకు అర్థమవుతే బైబిల్ కూడా మనకి తెలియాలంటే బైబిల్లో ఉన్న భక్తుల చరిత్రలు, భక్తిహీనుల చరిత్రలు మనకి తెలియాలి. వారి గురించి మాట్లాడుతూ, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. బహుమానం, గిఫ్ట్లు అనమాట. బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో. మనం కూడా గిఫ్ట్లు ఇస్తామంటే ఏమండి మనం కూడా వెళ్తాం కదండి. మనం బిలాము మార్గంలో మనం కూడా నడుస్తాం. ఓటేయి, మంచి న్యాయమైన వారికి, నీకు ప్రజలకి న్యాయం చేసే నాయకుని ఎన్నుకోవడానికి ఓటు వేయి అంటే ఎంత ఇస్తామంటున్నాం అంటే వీళ్ళెవడు నంబర్ 1 బిలాము చెప్పాలి. మరి ఉన్నది మనం. నీ ఓటకు ఎందుకు ఇచ్చాడు? ఏమండి అంబేద్కర్ గారండి ఓటకును మనకి కల్పించాడు. ఒకనాడు ఏమండి నిమ్న వర్గాలకు ఓటక్కు లేదు. అలాంటిది అంబేద్కర్ ఓటక్కును కల్పిస్తే మన ఓటును అమ్ముకుంటున్నాం. సిగ్గుపడాలి. ఇది అంబేద్కర్ చెప్పడమే కాదు, బిలాము నడిచిన మార్గం. గిఫ్ట్ మాకెంత ఇస్తావు చెప్పు, లేదా మాకేమిస్తావు? ఓటు అందుకండి. నువ్వు ఓటు వేసిన తర్వాత నీకు రావాల్సింది నీ హక్కును నువ్వు అడిగే బాధ్యత రాజ్యాంగం నీకు కల్పించింది. కానీ మనం అమ్ముకుంటున్నాం. బిలాం అర్థం కావాలంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ కావాలి. మనం అనుకుంటాం బిలామే అనుకుంటాం. మనం కూడా ఉన్నాం బిలాము దారిలో. ఎవరెవరు ఓటు నమ్ముకొని ఓటేశారో వాళ్ళందరూ ఎవరో తెలుసా? లేదండి మేము డబ్బులు అడగలేదండి, వాళ్ళే తెచ్చిచ్చారండి అనకండి. మళ్ళీ నా దగ్గర ఇంతకుముందే నేను చెప్పాను, బిలాము నడిచిన మార్గం అది. న్యాయంగా ఆలోచించండి. ఇది న్యాయం. బహుమానాల కోసం అది ఏదైనా సరే నీకు బహుమానం ఇచ్చి నీ న్యాయమైన కోరికను నువ్వు నెరవేర్చుకోలేక నీ ఓటు నువ్వు అమ్ముకుంటున్నావంటే దీన్ని ఏ మార్గం అంటారో చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారు, తర్వాత మనం చూస్తే 12వ వచనం, కోరహు చేసినట్లు 11వ వచనం, తిరస్కారము చేసి నశించిరి. ఈ కోరహు అనేవాడు బైబిల్లో చాలా కన్నింగ్ ఫెలో. వీడు వాళ్ళ కోసం ప్రాణం పెట్టి వాళ్ళు దేవుడు చంపేస్తానని డిసైడ్ అయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలను చంపి పడేస్తాను మోషే, వీళ్ళు లేకపోయినా పర్లేదు, నీ గర్భవాసము నుండి వచ్చిన పిల్లల్ని నేను గొప్ప చేస్తానంటే వాళ్ళ చావును అడ్డుకొని వాళ్ళని కాపాడిన మంచి నాయకుడైన మోషే మీద తిరగబడ్డాడంటే వీడు మామూలుడు కాదు. కోరాహు అంటేనే ఎవరైతే ప్రాణం పెట్టి రక్షణ కోరుకున్నాడో మోషే గారిని తిరస్కరించాడండి. కోరాహు, దాతాను, అభిరాము. అందుకే క్రైస్తవంలో ఈ పేర్లు పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. వీళ్ళు ఎవరైనా బాప్టిజం తీసుకున్న తర్వాత కోరాహు అని పెట్టారండి, పెట్టినా మనం ఒప్పుకుంటాం ఏంటి? ఇస్కరియోతు యూదా అని పెట్టించుకుంటామండి. చాలా దారుణం. వీళ్ళు యేసు నమ్ముకున్నాడు. ఈయన మోషేను ఎదిరించాడు. కోరాహు, దాతాను, అభిరాములు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వీళ్ళు తిరస్కారం చాలా ప్రమాదకరం. ఎవరిని తిరస్కరించారంటే వాళ్ళ కోసం ప్రాణాలే పెట్టడానికి సిద్ధపడ్డ మోషే నాయకుడిని తిరస్కరించారు. వారి గురించి మాట్లాడుతూ ఏమంటే ముగించుకుందాం. వారి గురించి మాట్లాడుతూ కంటిన్యూషన్, వీరట నిర్భయముగా మీతో సుభోజనము చేయించు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు. వీళ్ళెవరు? ఏమండి వీళ్ళే దొంగలు. మనతోనే ఉంటారు. తిరస్కారం మనల్ని ఎంకరేజ్ చేస్తారు. బిలాము నడిచిన విధంగా మనల్ని ఎంకరేజ్ చేస్తారు. తర్వాత కయ్యను వలె నరహంతకులుగా మారిపోతారు. అవసరమైతే ఆవేశాన్ని పుట్టించి, ఏమండి మీకు అన్యాయమే జరిగింది కానీ అన్యాయం జరిగినందుకు ప్రాణానికి ప్రాణం తీద్దాం అంటాడు క్రైస్తవుడే. ఇది నరహంతకుడి ఆలోచన. ఏమండి ప్రాణానికి ప్రాణమా? పగ తీర్చుకోవడమా? ఒక నరహంతకుడు పని అది. కయ్యను అదే చేశాడు కదా, తమ్ముడు మీద పగ తీర్చుకున్నాడు, నరహంతకుడుగా మారాడు. కయ్యను నడిచిన మార్గం, కోరాహు నడిచిన మార్గం. ఏమండి వీరు ఇలాంటి వారు మనతోనే ఉంటారట. తమ్మును తాము పోషించుకొనుచు మీ ప్రేమ విందులు దొంగ మెట్టలుగా ఉన్నారు. మరలా ఏంటి? ప్రేమ విందులు మనతోనే ఉంటారు. అబ్బా, కానీ వాళ్ళు లోపల కయ్యను స్వభావం, లోపల బిలాము స్వభావం, లోపల కోరాహు స్వభావం అది బయటకు వస్తుంది. వాళ్ళు మీలోనే ఉంటారు అన్నాడు. అందుకనే భక్తుడు మీలోనే ఉంటారు, వాళ్ళు బయట నుండి రారు, మీలోనే ఉంటారు. ఇలాంటి ఆలోచనలు మనలో రక్కిస్తూ ఉంటారు. ఒకవేళ మనం ఆలోచనలో ఉంటే వాటిని మార్చుకోవాలి అంటున్నాడు దేవుడు.
భక్తుడి ద్వారా. ఏమండి తర్వాత కంటిన్యూషన్ తర్వాత వీరు ఎలాంటి వారు అంటే చివరికి వీళ్ళు ఎలా కనపడుతున్నట్టే గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘాలు అన్నాడు. వాళ్ళ అసలు డొల్లతనం బయటపడుతుంది. వాళ్ళు ఎలా కనపడతారంటే మనకు సలహా ఇస్తున్నట్టే ఉంటారు కానీ గొప్పగా కనపడతారు కానీ వాళ్ళలో సరుకు ఉండదు. మేఘం గురించి ఆలోచించండి. మేఘం చాలా పెద్ద సైజుది, ఆకాశంలో అలా వస్తుంది. ఒక 10-15 ఊర్లు ఎంత వెడల్పు ఉంటాయో అంత పరిమాణం కలిగిందే మేఘం. ఆ మేఘం అలా ఒకసారి ఎండాకాలం చల్లగా అలా రాగానే, చల్లటి గాలి రాగానే మనం ఏమనుకుంటాం, అమ్మయ్యా ఏరు వాక సాగిందర్రా, ఇక వర్షము వస్తుందర్రా అనుకునేసరికి చక్కగా వెళ్ళిపోతుంది మేఘం. వర్షం లేదు, పాడలేదు. అదే నీరు లేని మేఘం, దానినే నిర్జల మేఘం అంటారు. ఏ మేఘము? నిర్జల మేఘం, నీరు లేని మేఘం. కానీ చూపుకి ఎలా కనపడింది? అమ్మయ్య అనుకుంటున్నాను చూడంగానే. చూపుకు గొప్పగా కనపడుతుంది, మేఘం వచ్చింది, వెరీ గుడ్, వర్షం పడిపోతుంది, ఇక మనకి తిరుగులేదు అనుకుంటాం. కానీ డొల్ల, అందులో ఏముండదు, నీళ్లు ఉండదు, నిర్జల మేఘం. అది ఎలాంటిదంటే మన దగ్గర వచ్చింది అనే సమయానికి గాలి ఎటు కొడితే అటు కొట్టుకొని పోతుంది. అదే చెప్తున్నాడు. అలానే ఉంటారు వీళ్ళు. ఇటు బహుమానాలు వస్తే బహుమానాల వైపు కొట్టుకుపోతారు, ఇటు పగను పెంచుకొని ఇటు కొట్టుకుపోతారు. ఏమండి కయ్యనులాగా. తర్వాత తిరస్కారం. ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, ఎవరైతే ముందు నుండి నడిపిస్తూ ఉంటారో వాళ్ళని తిరస్కరిస్తూ ఉంటారు. ఆయన ఏం చెప్పాడు వాక్యం? ఆయనకంటే ఇంకొక ఆయన బాగా చెబుతాడు అంటాడు. ఈయనకు మైక్ ఇస్తే ఎక్కడైతే గజగజలాడిపోతాడు. తిరస్కారం అండి. ఒక బోధకుడు ఒక బోధ చేసినప్పుడు దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాడు అనగా మీరెవరు? చెప్పింది దేవుని మాట కదా. కనుక తిరస్కారం అలానే స్టార్ట్ అవుతుంది, చిన్నగా అలా స్టార్ట్ అయ్యేది చాలా ప్రమాదంగా మారుతుంది. నిర్జల మేఘాలలాగా కనపడిపోతారు. లాస్ట్ వాళ్ళు కనపడరు. ఏమంటే నీరు లేని మేఘం అనుకున్న చోట ఉండదండి, అది ఎడిపోయిద్దో తెలియదు, చివరికి మేఘం ఎడిపోయిందిరా అనుకుంటాం. వీళ్ళంతే కనపడరు, మనకు కనపడరుగా. కనుక అలాంటి వారికి శ్రమ అంటున్నాడు. ఇంకా వాళ్ళ గురించి చాలా చెప్పాడులేండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సంగతులు మీకు జ్ఞాపకము చేస్తున్నాను అంటాడు. కనుక దేవుని వాక్యం మనకు అర్థం కావాలంటే పూర్వము జరిగిన చరిత్ర మనకు అర్థం కావాలి. కనుక మన బైబిల్ ఎక్కువ మనము చదవాలి, వినాలి, నేర్చుకోవాలి. అప్పుడే మన భక్తి జీవితం, బైబిల్లో ఉన్న భక్తుల జీవితము మనకు అర్థమవుతాయి. మన బ్రతుకును అలా కొనసాగించుకుంటాం. అంతే తప్ప చిన్న చిన్న వాటికి క్రైస్తవులుగా మనము చాలా గొప్ప స్థాయిలో ఉండాలి. దేవుడు కోరుకున్నది ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, ఇవన్నీ ఎప్పుడు ఎవర్ గ్రీన్ లాగా ఉండాలి. ప్రేమ ఎప్పుడు ఉండాలి? నీకు అన్ని పెట్టినప్పుడు ప్రేమ కాదు. ఏమండి భార్య అట భర్తనట అన్ని తెచ్చినప్పుడు బాగా ప్రేమిస్తుందట. ప్రేమ ఎప్పుడు ఏందైనప్పుడే నువ్వు చూపించాలి ప్రేమ. భర్త కూడా భార్య బాగా చూసుకుంటూనే ప్రేమించడం కాదు, భార్య కూడా కొన్ని కష్టాలు ఉంటాయి, అప్పుడు కూడా భార్యను ప్రేమించాలి. అన్నీ ఉన్నప్పుడు ప్రేమించేవాడు ప్రేమ ఎందుకు అవుతుంది? వ్యాపారం అవుతుంది. కనుక ప్రేమ ఎప్పుడు కలిగి ఉండాలి, సంతోషంగా ఉండాలి, దీర్ఘశాంతంగా ఉండాలి, దయాలత్వం చూపించాలి. ఇవన్నీ క్రైస్తవులు కనబడాలి. క్రైస్తవులుగా మనలో ఇవి లేనప్పుడు మన క్రైస్తవులు అనుకుంటే చాలా తప్పిదం అది. బాప్టిస్ట్ తీసుకున్న మనలో ఫలించవలసినవి ఇవి కదా. ఈ ప్రేమలు మనం కలిగి ఉండాలని కోరుకుంటూ, ఏమండి సమయం చాలా తక్కువ ఉంది కనుక ముగిస్తున్న నా మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి